మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే అలిపిరి దగ్గర శనీశ్వర స్వామి విగ్రహానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పేసి అప్రతిష్ట పాలు చేస్తున్నారని టీటీడీ మీద అసత్య ప్రచారాలు చేసినందుకు గాను ఆయన మీద కేసు నమోదు చేశారు పోలీసులు. మరి మొత్తానికి బోమన కరుణాకర్ రెడ్డి కేసుకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, నిన్ననే మనం చూసుకున్నాం టీటీడీ బోర్డు సమావేశం జరిగిన తర్వాత బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ టీటీడీ మీద అసత్య ప్రచారం ఎవరు చేసినా సరే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం, చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగానే బోమన కరుణాకర్ రెడ్డి శనీశ్వర విగ్రహాన్ని మధ్య సోషల్ మీడియా బ్యాచ్లో ఎవరైతే వైసీపీ వాళ్ళందరూ కూడా బీభత్సంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అప్రతిష్ట పాలు చేస్తామని చెప్పేసి దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. మొత్తానికి అంశం గురించి పూర్తి విషయాలు అంటే మీరేమంటారు? బోమన కరుణాకర్ రెడ్డి వాస్తవంగా అతనికి ఆధ్యాత్మిక సంబంధ విషయాలలో కనీస పరిజ్ఞానం కూడా లేదు. అతను బేసిక్గా రాడికల్ స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన మనిషి, హేతువాది. ఓకే, మీరు అడగచ్చు ఆర్ఎస్యూలో పనిచేసిన హేతువాది అయినా మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవచ్చు కదండి అని. మంచిది, తెలుసుకోవచ్చు, వాటి మీద మాట్లాడచ్చు కూడా. కానీ బోమన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి గురించి చాలా నీచంగా మాట్లాడిన వ్యక్తి. అంతకుముందు చాలా సంవత్సరాల కిందట. ఇవన్నీ అతను ఒక్కడే కాదు, అతని కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా హేతువాదులే. వాళ్ళ అన్న హేతువాదే, వాళ్ళ వదిన అందరూ హేతువాదులే. ఆ కుటుంబంలో అంటే భక్తి కలిగిన వాళ్ళు చాలా తక్కువ, అంటే లేరు, అసలు ఎవరు లేరు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ రాజశేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్గా పెట్టాడు, తర్వాత చైర్మన్గా చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టాడు, అన్నీ చేశాడు. మొదటిసారి టీటీడీ బోర్డు చైర్మన్ అయినప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి తిరునామం పెట్టాడు. రెండోసారి చైర్మన్ అయిన తర్వాత తిరునామం తీసేశాడు, ఉత్త తిలకం బొట్టు పెట్టుకున్నాడు. ఏంటి అంటే, నీకు దేవుడు అంటే, నేను ఈ ఆహార్యం గురించి మాట్లాడేంత అంత చిన్న మనసు నాకు లేదు, కానీ బోమన కరుణాకర్ రెడ్డి ఎటువంటి వాడని చెప్పటానికి మరి ఈ ఉదాహరణ చెప్పక తప్పదు. అందుకని చెప్తున్నాను తప్ప నేను ఎవరిని ఇతన్ని బోమన కరుణాకర్ రెడ్డిని నేనేదో విమర్శిస్తే నాకేం వస్తుంది. ఇతను తిరునామం రెండోసారి అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినప్పుడు తిరునామం ఎందుకు పెట్టుకోలేదు, తిలకం మాత్రమే ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకు అంటే, ఆ రోజున రాజశేఖర్ రెడ్డి చెప్పాడు, నేను టీటీడీ చైర్మన్గా పెడుతున్నానాయా, మా తిరునామం పెట్టుకో, కనీసం నీకు నమ్మకం లేకపోయినా ప్రజలకు చూసేవాడికన్నా నమ్మకం కలగాలి అని చెప్పాడు. అప్పుడు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి అసలు అటువంటి విషయాలు తెలియవు. పాయింట్ నెంబర్ 1, అట్లా నువ్వు అటువంటి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో విలన్ అవుతావు నువ్వు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వేరే మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి. అందుకని జగన్మోహన్ రెడ్డిని ప్లీజ్ చేయటానికి నువ్వు ఉత్త తిలకం పట్టుకు పెట్టుకొని తిరిగావు. నేను చెప్పే పాయింట్ అది, కేవలం ఆయన దృష్టిలో పడ్డానికి. ఎగ్జాక్ట్లీ. నువ్వు అంతే తప్ప దెర్ ఇస్ నో రీజనింగ్. నీకు దేవుడి మీద భక్తి ఉంటే, నువ్వు తిరుపతిలో పుట్టావు, తిరుపతిలో పెరిగావు, తిరుపతిలో చదువుకున్నావు, నీకు తిరుపతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తిరుపతి అయితే, నీకు పదవి ఉన్నా లేకపోయినా తిరునామం పెట్టుకోవాలి. నువ్వు తిరునామం ఓకే పదవిలో ఉన్నవాళ్ళు పెట్టుకుంటే అదొక, నువ్వు పదవిలో ఉన్నాడాయా, వీడు ఏదో భక్తితో ఉన్నాడు, తిరునామం పెట్టుకున్నాడు అనుకోవచ్చు. మళ్ళీ రెండోసారి పదవి వస్తే మరి పెట్టాలి కదా. అవును కదా, పెట్టలేదు కదా. ఓకే, నీకు ఎప్పుడైతే నీకు పదవి వచ్చిందో, నీకు స్వతహాగా నీకు భక్తి లేకపోయినా, నీ కుమార్తె వివాహాన్ని వేరే మత పద్ధతుల ప్రకారం చేసినా సరే, నీకు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, వేరే గన్నయ్యగాడు ఎవడైనా ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజ్యాధికారం. ఆ రాజ్యాధికారం నీకు ఒక బాధ్యత అప్పగిచ్చినప్పుడు నువ్వు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి. నా కూతురు పెళ్లి నేను క్రిస్టియన్ మతంలో చేశాను కాబట్టి నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నా కానీ నేను అట్లాగే ప్రవర్తిస్తానంటే కుదరదు, సాధ్యం కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక నాన్ ముస్లిం వెళ్ళి నేను మసీదులోకి వెళ్ళిపోతాను నేను అంటే రానివ్వరు. నేను అక్కడికి వెళ్ళి మీరందరూ ప్రార్థనలు చేయండి నేను కూర్చుంటానంటే కూర్చొనివ్వరు. సిక్కుల గురుద్వారాల్లోకి వెళ్ళాలి అంటే అది కట్టుకొనే పోవాలి, తల మీద క్లాత్ వేసుకొనే పోవాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. నీకు శబరిమల వెళ్ళాలంటే, నీకు ఆ మెట్లు ఎక్కాలి అంటే
నువ్వు ఇరుముడి ఉంటేనే ఆ మెట్లు ఎక్కగలుగుతావు. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి మత విశ్వాసం వాళ్ళది. నువ్వు ఏ మతం వాడివైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మత విశ్వాసాలని పాటిస్తే నిన్ను లోపలికి రానిస్తారు. అది భారతీయ సంస్కృతి. మనం ఏం నువ్వు నేను మార్చలేము దాన్ని. అనాది వస్తున్న ఆచారాలు అది అంతే, అది ఒక ఆచారము. ఏదో ఇప్పుడు కొంతమంది మూఢనమ్మకం అంటారు, అనని ఏదైతే ఉందో ఆ నమ్మకం, అది వాళ్ళ నమ్మకం. నీకు మూఢనమ్మకంలాగా అనిపించవచ్చు, నువ్వు వదిలే అవన్నీ. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటి అంటే, నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి బాధ్యుడిగా ఉన్నప్పుడు బాధ్యతతోటి మెలగాలి. నువ్వు మెలిగావా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే. నువ్వు తిరుపతి లడ్డు కల్తీ జరుగుతున్నప్పుడు నువ్వే ఉన్నావు కదా చైర్మన్గా. తిరుపతి లడ్డు కల్తీ అయింది అని నువ్వో చెప్పటం కాదు కదా. సుప్రీంకోర్టే సిబిఐ సిట్టు ఇది రెండిటి ఆధ్వర్యంలో జాయింట్ కమిటీని వేసింది కదా. దాని మీద విచారణ జరుగుతుంది కదా. దాని మీద ఒక 5గురిని అరెస్ట్ చేశారు కదా. అంటే ప్రైమరీ ఫేసి ఉన్నట్టే కదా. అంటే ప్రాథమిక సాక్ష్య ఆధారాలు ఉన్నట్టే కదా. అంటే నువ్వు తిరుపతి లడ్డులో కల్తీ చేసినట్టే కదా. అది నువ్వే చేసావు, నువ్వే ఉన్నావు ఆ టైంలో, నువ్వు చేసావు, అందులో డౌటే లేదు. చట్టానికి దొరక్కపోవచ్చు. ఓకే, దొరుకుతాడు ఎక్కడికి పోతాడు. కానీ చెప్తున్నా, నువ్వు చట్టానికి దొరకనంత మాత్రాన నువ్వు చేసిన నేరం సమసిపోదు. అది నేను చెప్పే పాయింట్. నువ్వు అటువంటి ఘాతకాలు చేసావు. నీకన్నా ముందు వైవి సుబ్బారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ పిన్ని భర్త ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు వేలం వేద్దామని ప్రయత్నం చేసావు. నీకు రకరకాలు. అతను అప్పట్లో ధర్మారెడ్డి అని ఒక ఆఫీసర్ ఉండేవాడు. అతను గళ్ళగళ్ళ టీషర్ట్ వేసుకొని వచ్చేవాడు ఆఫీస్కి. అంటే ఏంటి, మీరందరూ ఏమనుకుంటున్నారు? తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతని మీరేదో పని కట్టుకొని కాపాడక్కర్లా. మీరు ఇటువంటివి చేసి చెడగొట్టుకొని ఉంటే చాలు. ఓకే. ఇప్పుడు నువ్వు ఏం చేసావు? భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో తాజా డ్రామా, ఇవన్నీ నేను చెప్పినవన్నీ పాత డ్రామాలు. కొత్త డ్రామా ఏంటి అంటే, అక్కడ నీకు ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఎప్పటి నుంచి ఉంది? 10 ఏళ్ల నుంచి ఉంది. నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఆ విగ్రహం అక్కడే ఉంది. నీకు భక్తి ప్రపత్తులు ఎక్కువ కదా. మరి నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విగ్రహం అక్కడ ఎందుకు ఉంది అనే, టీటీడీ చైర్మనే కాదు, నువ్వు లోకల్ కదా. నువ్వు రోజు పొద్దున్న లేస్తే నువ్వు అటు ఇటు తిరుగుతుంటావు కదా. విగ్రహాన్ని ఎప్పుడు చూడలేదు 10 ఏళ్లలో? కనపడలేదంటారు. నీకు కనపడలేదా? నువ్వు అక్కడ విగ్రహం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఏంటి అని నీకు తెలీదా? నేనంటే ఏదో వేరే మా ఊరు నుంచి వెళ్ళాను, నాకు తెలియకపోవచ్చు. నువ్వు అదే ఊళ్ళో ఉంటావు కదా. ఆ విగ్రహం ఏంటో తెలీదా? అది ఎవరిదో తెలీదా? ఎవరు చేసి అక్కడ పెట్టారో తెలీదా? అది టీటీడీకి దానికి సంబంధం ఉందా లేదా తెలీదా నీకు? వెంకట గారు, అన్నీ తెలుసు. భూమన కరుణాకర్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. ఆ విగ్రహం ఏంటో కూడా తెలుసు. ఆ విగ్రహం అక్కడ ఎందుకుందో కూడా తెలుసు. ఎంత కాలం నుంచి ఉందో కూడా తెలుసు. అయినా సరే పనిగట్టుకొని పగబట్టి, హైందవ ధర్మం మీద పగబట్టి అతను ఈ ప్రయత్నం మొదలుపెట్టాడు. విగ్రహానికి అపచారం జరుగుతున్నది అనేది అతని సెంట్రల్ థీమ్, సెంట్రల్ ఐడియా. ఆ ఐడియా అంటే నీకు హైందవ ధర్మానికి, హిందూ మతానికి ఫేవరబుల్గా మాట్లాడుతున్నట్టే ఉంటుంది, కానీ ద్రోహం చేయటం ఫేవరబుల్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆ విగ్రహం దగ్గరికి వచ్చి అతను ఏదో బాధపడుతున్నట్టుగా ఒక నాటకం ప్రదర్శించి, ఒక డ్రామాని ఏకపాత్ర అభినయం ప్రదర్శించి అక్కడ విగ్రహానికి కర్పూరం వెలిగించి, ఈ నాటకం మామూలు పరిస్థితుల్లో భూమన కరుణాకర్ రెడ్డికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ఏదైనా విగ్రహాన్ని, దేవుడి విగ్రహాన్ని చెక్కిన తర్వాత, అంటే చెక్కేటప్పుడు శిల్పకారుడు దాని మీద కాలు పెట్టి చెక్కచ్చు, లేకపోతే దాని మీద ఎక్కి కూర్చొని చెక్కచ్చు. అతనికి వీలు కావాలి కదా. ఎట్లా చెక్కాలి? రకరకాలుగా పొజిషన్స్లో చెక్కుతాడు. అట్లా చెక్కిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి సంప్రోక్షణ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు. ఇది బేసిక్ నాలెడ్జ్. అంతేగాని విగ్రహం చెక్కి అక్కడ పెట్టినంత మాత్రాన అది విగ్రహమే తప్ప దేవుడు కాదు. ఇది బేసిక్స్ కదా. నీకు తెలీదా భూమన కరుణాకర్ రెడ్డి? తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నావా? తెలీదా? నీకు తెలియకపోతే నేర్చుకో. తెలిసి కూడా నాటకం ఆడితే శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా. అసలు అది విష్ణుమూర్తి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఎవరి విగ్రహం తెలీదు నీకు? మీసాలు ఉంటాయా వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి? ఆ విగ్రహానికి మీసాలు ఉన్నాయా లేవా? అంటే ఏంటి? విగ్రహాలు, ఆ విగ్రహానికి మీసాలు ఉన్నాయి. నీకు ఒక గద లాంటి, అంటే చిన్న ఒక దండం పట్టుకొని ఉంటాడు
ఉన్నది విగ్రహం, మీరు కావాలంటే చూడండి. అది వెంకటేశ్వర విగ్రహం. ఆలోచించాలి కదా, నీకు తెలియాలి కదా, నువ్వు ఆ ఊరు వాడివే కదా, ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడే కదా నువ్వు. 7 సార్లు చైర్మన్గా చేశాను. అన్ని పదవులు అనుభవించావు కదా, తెలీదా విగ్రహం ఏంటో? అది శనీశ్వరుడి విగ్రహం. ఎవరో ఒక ఆయన, కర్ణాటక ఆయన, బాంబే ఆయన ఎవరో దానికి ఆర్డర్ ఇచ్చాడు. అది చేశారు. అక్కడ చేసేటప్పుడు ఏంటంటే అపశృతి దొరికితే ఆ విగ్రహాన్ని వాడరు, మళ్ళీ ఆరాధనకి దాన్ని వాడకూడదు. రాయిలో లోపం ఉన్నా సరే దాన్ని వాడకూడదు. ఒక్కొక్కసారి ఏంటంటే మంచి మేలిమి జాతి రాయి అనుకొని తెస్తారు. తెచ్చిన తర్వాత విగ్రహం చెక్కేటప్పుడు రాళ్లల్లో కొన్ని కప్పలు చేరతాయి. కప్పలు గూడు పెట్టుకొని ఉంటాయి అన్నమాట లోపల, రాయి లోపల, హార్డ్ రాక్ లోపల చెక్కుతూ ఉంటే ఆ కప్ప బయటకు వస్తే అది తీసేస్తారు. ఇంకా ఆ శిల పనికి రాదు. అప్పటికి సగం చెక్కుంటారు కదా, దాన్ని అట్లా వదిలేస్తారు. ఎందుకు వదిలేస్తారు? ఆ శిల ఇంకా పనికి రాదు. అట్లాగే మరి ఈ విగ్రహానికి ఏదో లోపం ఉంది కాబట్టి అతను తీసుకెళ్ళలేదు. చెక్కిన అతను ఇంకా పూర్తిగా చెక్కలేదు, అక్కడ పెట్టేశారు. జరిగిన ఈ విషయం నాకే తెలిసినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డికి తెలీదా అంటే, నువ్వు తెలిసి కూడా భక్తుల్లో, స్వామివారి భక్తుల్లో అలజడి రేపాలి అన్న కుట్రతోటి నువ్వు ఈ వ్యవహారాన్ని, ఈ డ్రామా అంతా నడిపావు. ఇంకొక 10 రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాకపోతుంటే ఆ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల మనసులో విషం నింపటానికి నువ్వు ఆడిన పన్నాగం ఇది. భక్తులు, శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, వాళ్ళ మనసుల్ని గాయపరచటానికి నువ్వు పన్నిన కుట్ర. మంచి ప్రభుత్వం కాబట్టి, మంచి పోలీసులు కాబట్టి నువ్వు ఇంత కుట్రవనినా, నువ్వు ఇంత కుట్రకి తెగబడ్డా, మత విశ్వాసాలని నువ్వు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు వచ్చి నీకు 41 year నోటీస్ ఇచ్చిపోయారు. ఎంత మంచి పోలీసులు! 41 year నోటీస్ ఇస్తే నువ్వేమన్నావు? నేను చాలా బిజీగా ఉన్నా. ఏం పదవి ఉంది నీకు? ఏం బిజీగా ఉన్నావు? నేను చాలా బిజీగా ఉన్నాను, నేను రాను, ఇప్పుడప్పుడే రాను అంటే వెళ్ళిన పోలీస్ ఆఫీసరు ఏమడిగారో తెలుసా? సార్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి సార్, వస్తాం అంటే. ఇదే నీ టైంలో, అంటే నీ బాస్ ముఖ్యమంత్రిగా ఉన్నాం, నీ బాస్ అంటే మళ్ళీ కరుణాకర్ రెడ్డి బాస్ అంటే వైఎస్ రాజారెడ్డి అనుకోమాక. ఒరిజినల్గా కరుణాకర్ రెడ్డికి బాసు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత వైఎస్ రాజారెడ్డి. చాలా మంది నీలాంటి కుర్రాళ్ళు అంటుంటారు కదా, రాజారెడ్డి రాజ్యాంగం అని. ఆ రాజారెడ్డి ఈయనకి ఒరిజినల్ బాస్, ఆ బాస్ అనమాట. ఆ బాస్ అంటే నువ్వు మళ్ళీ వైఎస్ రాజారెడ్డి అనుకుంటామేమో. ఇప్పుడు ప్రస్తుతం బాస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలీసులు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఒక్కసారి బేరీజు వేసుకో కరుణాకర్ రెడ్డి నువ్వే. అందుకని దయచేసి నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, కరుణాకర్ రెడ్డికి కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, మీ మత విశ్వాసాలు మీవి, హైందవులకి సంబంధం లేదు. నువ్వు ఏ మతాన్నన్నా పాటించు. నువ్వు 4 గోడల మధ్య బైబిల్ చదువుకో, తప్పేం లేదు. ఎవరి మత విశ్వాసాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. అంతేకాని నువ్వు పక్కన వాడి మత విశ్వాసాన్ని ధ్వంసం చేయటానికి రామాక. తప్పది, చాలా తప్పు, చాలా పొరపాటు. మీరు దైవ దూషణ చేస్తున్నారు. దైవం అంటే నా దృష్టిలో దైవం వేరుండొచ్చు, నీ దృష్టిలో దైవం వేరుండొచ్చు, కానీ దైవ దూషణ అది చాలా తప్పు. ఆ తప్పు చేస్తూ ఉన్నారు. మీకు ఈ రోజున పోలీసులు 41 year నోటీసు ఇవ్వటము ఇవన్నీ కూడా చట్ట ప్రకారం జరిగే ప్రక్రియలు. కానీ మీరు భయంకరమైన పరిహారం చెల్లించాల్సిన వాస్తవ పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పటికే ఎదురైనాయి, ఇంకా భవిష్యత్తులో కూడా మీరు పరిహారం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. దయచేసి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం జోలికి వెళ్ళమాకండి. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.